హలో ఎవ్రీవన్. సో, లోకంలో ఎన్నో దారుణాలు చూస్తున్నాం. మరీ కన్న తండ్రిని చంపేంత, మరీ కన్న బిడ్డలను చంపేంత పరాకాష్ఠలోకెళ్ళిపోతుంది ఈ లోకం. రాను రాను ఈ లోకం ఏమైపోతుందా అని భయమేస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే రాను రాను దయ అనేది ఉండదు ఇక పైన. జాలి, అయ్యో పాపం అనే జనాలు కొట్టుకుపోతున్నారు. ఎక్కడైనా చనిపోతున్నా, ఎక్కడైనా పడిపోతున్నా దాన్ని వీడియోలు తీయడం, రీల్స్ లాగా చేయడం, చూపించడం తప్ప కాపాడడం తక్కువ, సోషల్ మీడియాలో పెట్టడం ఎక్కువ అయిపోయింది. సో, ఇదంతా ఇప్పుడు జనరేషన్ గురించి పక్కన పెడితే మాత్రం అంటే జనరేషన్ కూడా తయారైతుందిలే, మన తప్పేముంది గానీ, చాలా మంది ఇప్పుడు ఎక్కడ అంటే డబ్బు దగ్గర లొంగడిపోతున్నారు. లేకుంటే నేను ఫ్యూచర్‌లో ఇలా బతకాలని చెప్పేసి వాళ్ళని వాళ్ళు దేనికైనా తెగించుకొని బతుకుతున్నారు, బ్రతికేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నా, లేకున్నా ఒక్కటే. సో, మెయిన్ టాపిక్ గురించి మాట్లాడేటట్టయితే మన దగ్గర కాదు గానీ కొంచెం చెప్పాలనిపించింది. తమిళనాడులోని తిరువనంతపురంలో ఒక తండ్రి విచిత్ర కథ, వింత కథ. కన్న కొడుకులే ఇద్దరు కలిపి ఒక తండ్రిని హతమార్చిర్రు 3,00,00,000 కోసం. అది కూడా తండ్రిపై కట్టిన బీమా కోసం, ఇన్సూరెన్స్ కోసం. తండ్రి చనిపోతే ఆ 3,00,000 వస్తే మనిద్దరం సెట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక కన్న తండ్రిని చంపడానికి చంపేశారు. పన్నాగం పట్టి ఇద్దరు కొడుకులు సొంత తండ్రినే పొట్టన పెట్టుకున్నారు. అది కూడా ఒక సీన్, ఒక డ్రామా లాగా అల్లి ఎలా చంపారో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు చాలా వీడియోలో చూసుంటారు. కానీ నాకు ఈ వీడియో చూసినాకైతే చాలా బాధ అనిపించింది. రాను రాను లోకం అయిపోద్దిరా బాబు. ఒక కన్న తండ్రిని కూడా చంపేంత పరాకాష్ఠులు ఉన్నారా ఈ లోకంలో? అసలు ఎలా జరుగుతున్నాయిరా బాబు? ఏమైపోతుందిరా లోకం? అలా అనిపించింది. సో, వాళ్ళిద్దరు కొడుకులంట. సో, ఆయనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇందులో ఇందులో మన గ్రంథాలయంలో పనిచేస్తుంటాడు. సో, అతను వాళ్ళ కొడుకులు ఇద్దరు బిజినెస్ పరంగాని, అటు బెట్టింగ్‌ల పరంగాని చాలా బిజినెస్‌లు చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ ఏవేవో ప్రైవేట్ జాబులు గాని, బిజినెస్‌లు గాని, బెట్టింగ్‌లు వేసుకుంటూ చాలా లాస్ అయ్యారట. సో, కొడితే జాక్‌పాట్ కొట్టాలి, మన జీవితం సెట్ అవ్వాలంటే ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, తండ్రి పైన ఒక బీమా కట్టారు, ఇన్సూరెన్స్. అది కూడా 3,00,00,000 పైగా పెద్ద పెద్ద ప్రైమ్‌లు ఉన్న కంపెనీలలో పెద్ద పెద్ద మంచి ఇన్సూరెన్స్ ఉన్న కంపెనీలలో పెద్ద పెద్ద స్కీమ్‌లు కట్టారు తండ్రి పైన. ఎందుకంటే కొడుకులు ఎప్పుడు గాని కొందరైతే తండ్రి చెప్పిన మాటలు వినిపించుకోరు, పట్టించుకోరు, అసలు కేర్ కూడా చేయరు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని ముందుకు నడిచిన వాడే జీవితంలో ఎదుగుతాడు, ముందుకు కనిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళని ఇంత కష్టపడకుండా చిన్నప్పటి నుంచి మనం పెంచి పెద్ద చేస్తే తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళనే పొట్టలో పెట్టుకోవడం అనేది చాలా గలీజ్ పని. అంతగా వాళ్ళు బ్రతికున్నా చచ్చిపోయినా ఒకటే నన్ను అడిగితే. ఇప్పుడు ఆ డబ్బులు పోయినాయి, వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. సో, స్టోరీ పరానికి వస్తే ఇద్దరు ఏం చేశారంటే, సో ఇవన్నీ అయిపోయినాయి. బెట్టింగ్‌లో లాస్ అయ్యారు, బిజినెస్‌లో లాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకు ఉంది ఏంది అంటే అక్రమంగా వీళ్ళ డాడీని చంపేసి చచ్చిపోయిన తర్వాత మనకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కదా 3,00,00,000, వాటితో కలిసి మన లైఫ్‌ని సెట్ చేసుకొని చెప్పేసి కన్న తండ్రి పైనే ఒక స్కెచ్ చేశారు. ఎలా అంటే పర్టిక్యులర్‌గా ఇంట్లో ఒక పామును వదిలేసి తండ్రికి కాటేపిచ్చేలా ప్లాన్ చేసి ఆ ఇంట్లో పామును వదిలేశారు. అది కాటేస్తే సో అది గమనించిన తండ్రి అరుపులేసి అరిచాక పక్కనోళ్ళు వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్‌కి వెళ్ళి కాపాడారు. ఫస్ట్ అటెంప్ట్ తండ్రిని చంపడానికి ప్లాన్ చేశారు. సో, అది కాస్త ఫెయిల్ అయ్యి హాస్పిటల్‌కి వెళ్ళి తను బ్రతికొచ్చి అది పెద్ద విషపూరితం పాము కాదు కాబట్టి తన ప్రాణాలతో బయటపడ్డాడు. సో, మళ్ళీ ఏం చేశారంటే ఈసారి ఇట్లా ఉండకూడదు, గట్టిగానే ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక విషపూరితమైన పామును తీసుకొచ్చి రాత్రి ఆయన పడుకున్న వేళలో ఆయన మెడ పైన కాటేపిచ్చారు. సో, అందరేమనుకున్నారంటే మళ్ళీ అదే పాము పగబట్టి చంపేసిందండి అని చెప్పేసి చాలా మంది అనుకోని దాన్ని డిస్కస్ చేయలేదు, వదిలేశారు పాపం. సో, అలా కాటేసినాక తన మెలుకువ వచ్చినాక కూడా అరిచాడట. అరుచుదామని చెప్తే ఇద్దరు కొడుకులు నోట్లో బట్ట కుచ్చి ఆయన ప్రాణాలు పోయేంత వరకు నన్ను కాపాడండిరా, మీ దండం పెడతా, మీ కాలు మొక్తా అని చెప్పి వేడుకున్నా కూడా అంత కఠిన నా కొడుకులు పట్టించుకోకుండా ఆయన చచ్చిపోయేంత వరకు ఉండి చనిపోయాక మళ్ళీ ఏం తెలియనట్టు అయ్యో పాంగుట్టి చనిపోయాడని చెప్పేసి మళ్ళీ ఒక డ్రామా క్రియేట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశారు. సో, అక్కడ వీళ్ళు ఏం చేశారు, ఇక అందరు అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం నమ్ముతారు, ఆల్రెడీ ఒకసారి పాము కరిచింది కాబట్టి మళ్ళీ అదే పాము పగబట్టిందేమో అనుకుని ఇప్పుడు చాలా సార్లు అనుకుంటారు పాములు పగబెట్టి కాటేస్తాయని చెప్పేసి. సో, అలానే అనుకుని అందరూ నార్మల్ గా తీసుకున్నారు. సో, దాని తర్వాత వీళ్ళకి తండ్రి చనిపోయిన బాధ లేదు. దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి అక్కడ వీళ్ళ రోడ్ బిహేవియర్ చూసి పెద్ద పెద్ద స్కీమ్లు కట్టారు, మాకు డబ్బులు రావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ బిహేవియర్ ఇదేంది వీళ్ళు ఇంత పెద్ద స్కీమ్ కట్టి చేసిరని వాళ్ళ ఆధార బాధను వాళ్ళ ఫేస్ లో అసలు ఆ రూట్ కనిపించడం వల్ల వాళ్ళకి కొద్దిగా డౌట్ వచ్చింది ఆ కంపెనీ వాళ్ళకి ఎవరైతున్నారు. సో, వాళ్ళు ఏం చేశారు, సో వీళ్ళ మీద మాకు కొంచెం డౌట్ ఉంది, ఇంత పెద్ద స్కీమ్లు కట్టారు, వాళ్ళ నాన్న చనిపోయిందని వస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ డిఎస్పీ కంప్లైంట్ చేశారు. సో, అతను ఒక స్పెషల్ టీం తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ తెరిస్తే వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కానీ, వాళ్ళ మెసేజెస్ కానీ, వాళ్ళ టైపింగ్ కానీ, వాళ్ళు మాట్లాడుకోవడం మొత్తం బయటకు వచ్చింది. సో, అప్పుడు బయటపడ్డారు అసలైన దొంగన కొడుకులు.
సో ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ఒక డ్రామా ద్వారా సొంత కన్న తండ్రిని ఒక 3 కోట్ల కోసం 3 కోట్ల బీమా కోసం హతమార్చడానికి సిద్ధమై తండ్రిని హతమార్చారని చెప్పేసి అప్పుడు రియాలిటీకి బయటపడింది. సో దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. అటు 3 కోట్లు పోయినాయి, ఇటు తండ్రి పోయినాయి. డబ్బులు ఎందుకు రాబాయ్, ఇయ్యాల కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు రాబాయ్. ముందున్న మీ ప్రాణాలకైనా ఇంత నీతిగా నిజాయితీగా బ్రతకడం నేర్చుకుంటారా. అప్పుడే నిజాయితీగా ఉండగలుగుతారు, జీవితంలో బ్రతకగలుగుతారు, జీవించగలుగుతారు. ఒక తప్పు చేస్తున్నామంటే దానికి 100 దిక్కులు ఆలోచించండి. ఒక స్టెప్ తీసుకున్నామంటే దాన్ని ఒక విధంగా ఎలా చేయాలి, ఎలా ఉండాలి, జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలని ఆలోచించి ముందుకు నడవండి తప్ప ఒక కన్న తండ్రిని చంపేంతగా ఒక కన్న కూతురును అక్రమ సంబంధాలు పెట్టుకొని కొడుకులు బిడ్డలను చంపడం అనేది చాలా పాపం, అది చాలా రేర్. ఇవి వాళ్ళు చేసే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, కానీ ఫ్యూచర్లో ఇలాంటివి చాలా ఎదుర్కొంటారు. రాను జనరేషన్ ఏమైపోతుందని భయం వేస్తుంది చెప్పాలంటే. సో మీ అందరికీ చెప్పేంత వాడిని కాకపోవచ్చు, బట్ మనకు అనిపించింది ఎంతో కొంతమందికైనా తెలుస్తుంది, మారుతారన్న పాయింట్ ఆఫ్ లో ఈ వీడియో చేసా. ఇలాంటి పన్నాగాలు చేసే వాళ్ళకు ఉరి శిక్షనే బెటర్. అలాంటి వాళ్ళు ఇంకోసారి చేస్తే గానీ మళ్ళీ ఇలాంటి తప్పులు జరగవు మన జనరేషన్ లో.